తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రామగుండం కమిషనరేట్లో దాదాపు 3 గంటల పాటు ఆయన్ని సీబీఐ ప్రశ్నించింది. వామన్ రావు దంపతుల హత్య కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని, రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు పుట్టా మధు. మంత్రి శ్రీధర్ బాబు ప్రోద్బలంతోనే వామన్ రావు తండ్రి తన పేరు చెప్పారని పేర్కొన్నారు. చట్టాలు, న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, ఈ కేసుకి సంబంధించి అన్ని కోణాల్లో ఎంక్వైరీ జరుగుతోందని భావిస్తున్నామని చెప్పారు పుట్టా మధు. న్యాయవాద దంపతుల హత్య కేసులో పుట్టా మధు ప్రమేయం ఉందంటూ వామన్ రావు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన సీబీఐ విచారణకి హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటు ప్రధాన నిందితుల్ని సీబీఐ ప్రశ్నించింది. 2021లో పెద్దపల్లి సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న న్యాయవాద దంపతుల్ని రోడ్డుపై అడ్డగించి కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోగా పోలీసులు వెతికి పట్టుకున్నారు. నిందితుల్ని అరెస్ట్ చేసిన తర్వాత మొదటి కేసుని స్థానిక పోలీసులు విచారించారు. కానీ వామన్ రావు కుటుంబ సభ్యులు సీబీఐ విచారణకి డిమాండ్ చేయడంతో కేసుని ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. మా మీద రాజకీయ కక్ష కోసం దీన్ని వాడుకొని బీఆర్ఎస్ పార్టీని, నన్ను పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు ఓట్లు జరుగుతప్పుడు ప్రజలు మా పక్షాన 70,000 చిల్లర ఓట్లతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు కనుక దీన్ని వాడుకుంటూ ఉన్నారు. మీరు మరి అన్ని కోణాలలో ఆలోచించాలి అని వారిని విజ్ఞప్తి మేము కూడా మా పక్షాన కూడా చేయడం జరిగింది. కనుక ఇవాళ భారతదేశ చరిత్రలో ఒక బీసీ మధ్యతరగతి నుంచి ఎమ్మెల్యే అయితే ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయో ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది. శ్రీనివాసు నాకు అక్క కొడుకు, మేనల్లుడు. కొడుకు తప్పు చేస్తేనే తండ్రికి శిక్ష లేదు, అక్క కొడుకు తప్పు చేస్తే నాకు శిక్ష వేయమని దుద్దిల శ్రీధర్ గారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ విధంగా హింసించడము ఈ సమాజం అర్థం చేసుకుంటుందని నేను భావిస్తున్నా.